అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఎన్నో రోజులుగా పెండింగ్ డీఏల కోసం, పీఆర్సీ కోసం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, ఇతర ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం అయితే ఉద్యోగులైతే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయితే వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ ఈ విధంగా రైతు భరోసా, రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. కానీ మరి ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి మరి ఆర్థికేతర సమస్యలకు సంబంధించి పరిష్కారాలు లభించకపోవడం పట్ల ఉద్యోగులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒక కీలక ప్రకటన అయితే వచ్చింది. దానికి సంబంధించి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారైనా ఈ మాటల్ని నమ్మాలా వద్దా అనేటువంటి సంశయం కూడా కొంతమంది ఉద్యోగులైతే ఉన్నారు. దాదాపు తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇక హామీల అమలు జర ఆలస్యమైంది, అయినా నిలబెట్టుకుంటాం. తెలంగాణ ఏర్పాటైనప్పుడు అప్పు 70,000 కోట్లే. కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్లకు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ హామీలు ఇచ్చిన సమయంలో ఇంత అప్పు ఉందని తెలియదు. కుర్చీలో కూర్చున్నాక అన్ని బయటపడ్డాయి. ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలంటూ ఇక్కడ సీఎం కూడా వ్యాఖ్యానించారు. ఇదొక విషయం అయితే ఇక ఉద్యోగులకు సంబంధించి 10,000 కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్. ఉద్యోగుల కోసం సానుకూల నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను శుక్రవారం సన్మానిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు. ఇక మిగిలిన పెండింగ్ బిల్స్ త్వరితగతిన చెల్లిస్తాం. ఇక ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పని లేదు. ఉద్యోగుల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటే ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇదొక మరి ఈసారైనా ఈ వాగ్దానం అయితే నిజమైతే బాగుండని అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే గత దసరా కానుక అన్నారు, దీపావళి కానుక అన్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు, తర్వాత అంటూ ఒకే ఒక డిఏని ఇచ్చి చేతులైతే దులుపుకున్నారు. మరి మిగిలిన ఇప్పుడైతే 5 డిఏలు దాదాపు 16% డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇక పీఆర్సీ గడువు కూడా దాటిపోయింది. ఇక రిటైర్మెంట్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావట్లేదు. ఈ విధంగా హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ కార్డ్స్ పనిచేయడం లేదు. పెండింగ్ బిల్స్, ఏరియర్స్ ఇవన్నీ చాలా పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 15,000 కోట్ల వరకు ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి కూడా క్లియర్ చేస్తామని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల అయితే ఉద్యోగులు కొంతవరకు మరి ఇది నమ్మాలా వద్దా అని అనుకుంటున్నారు. కానీ కొంతవరకు ఇది నిజమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇకపై ఏ శాఖలో పనిచేసే ఉద్యోగి అయినా బకాయిల కోసం తిరగాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 10,000 కోట్ల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 5,000 కోట్ల బిల్స్ పెండింగ్లో పెట్టి వెళ్ళిందని, గత 14 నెలల కాలంలో మరి కొంత బకాయిలు జమయ్యాయని వివరించారు. పాత కొత్త పెండింగ్ బిల్స్ 10,000 కోట్లు తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని తెలిపారు. మరో 8,000 కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయి అని వివరించారు. రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల 500 నుంచి 600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గత 10 సంవత్సరాలు పాలించిన వారి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడ్డాయో అర్థం కాని పరిస్థితి ఉండేదని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని, రాష్ట్రంలో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని తెలిపారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరలో క్లియర్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడానికి వివిధ క్యాబినెట్ సభ్యులు ఉన్నాయని, ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు. ఇక చూస్తే బకాయిల కోసం పరేషాన్ వద్దు. ఇప్పటికే 10,000 కోట్ల పెండింగ్ బిల్లు క్లియర్ చేశాం. త్వరలో మరో 8,000 కోట్లు చెల్లిస్తాం. ఉద్యోగ సంఘాల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మరి ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నామని ప్రకటించడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎవరు కూడా ఆఫీసుల చుట్టూ, మంత్రుల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక ఉద్యోగ సంఘాలతో భేటీని పురస్కరించుకొని ఇక రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యవర్గంతో భేటీ అయ్యారు. తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో పాటు పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు అంగీకరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ సత్కరించింది. ఇక ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల నాయకులు, జేఏసీ నాయకులైతే పాల్గొన్నారు. అదేవిధంగా వీఆర్ఏలకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వని స్పందించిన బట్టి ప్రాధాన్యత క్రమంలో బకాయిలు విడుదల చేస్తామని, ఉద్యోగుల సమస్యలను మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఏదైనా ఇప్పుడు త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి, పీఆర్సీ సంబంధించి,
5 డిఏలకు సంబంధించి 16% డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా మరి నిధులైతే కేటాయించాలి. మార్చి 18 లేదా 19న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 12వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతాయి. కాబట్టి మరి వివిధ బిల్లులతో పాటు ఉద్యోగులకు పీఆర్సీ తర్వాత పెండింగ్ డిఏల విడుదలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈసారి బడ్జెట్ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ చెప్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఆశలన్నీ నెరవేర్చి వారి కోరికల్ని ఖచ్చితంగా తీర్చుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వివిధ వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లని, రైతు భరోసా, రేషన్ కార్డ్స్ ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మరి ఉద్యోగులను కూడా ఆ సంక్షేమాన్ని కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఈ ఆర్థికేతర సంస్థలన్నింటినీ ఉగాది పండుగ కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.